మొట్టమొదటిసారిగా పులివెందుల నియోజకవర్గంలో అప్పటి నుంచి ఎక్కడ చూసినా తెలుగుదేశం జెండాలు ఉండేది కొద్దిమందిమైనా వీరోచితంగా పోరాడేవాళ్ళం ప్రాణాలకు తెగించి. ఆ ఎలక్షన్లన్నీ జరిగాయి. సుమారు అప్పుడుండే కొద్దిపాటి ఓట్లలో 1,70,000 1,60,000 ఉన్నాయి. అప్పుడు సుమారు 40,000 చిల్లర 38,850 ఎన్నో ఓట్లు వచ్చాయి రాజమోహన్ రెడ్డి. వాళ్ళకు స్వభావం ఉంది. మొదటి నుంచి వాళ్ళ రాజకీయ ఉనికి ఎప్పుడైతే ప్రమాదం ఏర్పడుతుందో అప్పుడు ఏదో ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తారు. ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయడం అది గతంలో ముందు నుంచి ఉండేది. ఆ భయం మళ్ళా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెట్టుకుంటారు. ఆ లోపల 10 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపల తల ఎత్తినోనెల్లా వారిని అంచుకుంటా వచ్చేది వాళ్ళ విధానం. అట్లా 96 ఎలక్షన్ల తర్వాత రాజశేఖర రెడ్డి గొంతుకు వచ్చింది ఆ ఎలక్షన్. సచ్చి బతికి బయట పన్నాడు. ఎవరో ఒకరిని అటాక్ చేయకుండా అంటే మన సర్వైవింగ్ కష్టము అని చెప్పి నన్ను అటెంప్ట్ చేశాడు. ఇతనే కదా పులివెందుల అడ్వకేట్గా ఉండి వీళ్ళందరినీ కూడగడతా చేస్తా. అప్పటికి మేము పులివెందుల మండలం అంతా 8 నెలలు 10 నెలలు ముందే నైట్ అంతా పోయి అందరినీ కూడగట్టాం.